బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ స్పీచ్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ ప్రసంగంలో అసలు పసే లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్, మోదీ వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మాట్లాడతారన్నారు. ఏడాదిన్నర తమ పాలనలో ప్రారంభించిన పథకాలను స్ట్రీమ్ లైన్ చేస్తున్నామన్నారు. మీడియాతో చిట్చాట్ చేసిన రేవంత్ రెడ్డి కేసీఆర్ తన అక్కసు మొత్తం కక్కాడన్నారు. ప్రపంచంలో ఇందిరాగాంధీకి మించిన యోధురాలు లేరన్నారు. ఒక దేశాన్ని ఓడించిన చరిత్ర ఇందిరాగాంధీదేనన్నారు. తాను ఇంకా 20 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. చట్ట ప్రకారమే నడుచుకుంటానని స్పష్టం చేశారు. తనకు రాహుల్ గాంధీ మధ్య మంచి రిలేషన్ ఉందన్నారు. ఈ విషయమై ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన స్కీమ్లు ఏ రాష్ట్రంలో అమల్లో లేవన్నారు. ఎన్నికలకు ముందు చివరి 6 నెలలు తన పాలనపై చర్చ జరుగుతుందన్నారు. కేటీఆర్, హరీష్ రావు కవితను పిల్లగాళ్లు అని కేసీఆర్ అన్నారని, మరి ఆ పిల్లగాళ్లను అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నారని కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కగార్ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని ఆకాంక్షించారు. కగార్ పై తమ పార్టీ నిర్ణయం తీసుకున్నాక ప్రభుత్వ విధానం ప్రకటిస్తామన్నారు. ఏడాదిన్నర నుంచి అనేక పథకాలు తీసుకొచ్చామన్నారు. ఇప్పుడు వాటన్నిటినీ స్ట్రీమ్ లైన్ చేస్తున్నామన్నారు. తాను కమిట్మెంట్ ఇస్తే చేసి తీరుతానని స్పష్టం చేశారు. అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి ఇప్పించానన్నారు. చేసిన పనులు చెప్పుకోవడంలో కొంత వెనుకపడ్డామన్నారు. దీన్ని స్పీడప్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అధికార యంత్రాంగాన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఆప్షన్ లేకనే కొంతమంది అధికారులను కొనసాగిస్తున్నామన్నారు. నేను ముఖ్యమంత్రి అయిన 2వ రోజే కేసీఆర్ గుండె పగిలింది అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్ర ఖజానా ఖాళీ చేశారు. ఇప్పుడు మమ్మల్ని నిందిస్తున్నారు. కేసీఆర్ ఎన్ని చెప్పినా ప్రజలు బీఆర్ఎస్ ను నమ్మే స్థితిలో లేరు. కేసీఆర్ అభద్రతా భావంతో మాట్లాడుతున్నారు. ఆయన ప్రసంగంలో స్పష్టత లేదు అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో తప్పు చేసిన నేతలను అరెస్ట్ చేయాలని ప్రజల నుంచి తమకు డిమాండ్లు వస్తున్నాయని, అయితే అరెస్టుల విషయంలో తొందర పడబోమని, చట్ట ప్రకారమే నడుచుకుంటామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ స్పీచ్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ ప్రసంగంలో అసలు పసే లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్, మోదీ వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మాట్లాడతారన్నారు. ఏడాదిన్నర తమ పాలనలో ప్రారంభించిన పథకాలను స్ట్రీమ్ లైన్ చేస్తున్నామన్నారు. మీడియాతో చిట్చాట్ చేసిన రేవంత్ రెడ్డి కేసీఆర్ తన అక్కసు మొత్తం కక్కాడన్నారు. ప్రపంచంలో ఇందిరాగాంధీకి మించిన యోధురాలు లేరన్నారు. ఒక దేశాన్ని ఓడించిన చరిత్ర ఇందిరాగాంధీదేనన్నారు. తాను ఇంకా 20 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. చట్ట ప్రకారమే నడుచుకుంటానని స్పష్టం చేశారు. తనకు రాహుల్ గాంధీ మధ్య మంచి రిలేషన్ ఉందన్నారు. ఈ విషయమై ఎవరిని నమ్మించాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన స్కీమ్లు ఏ రాష్ట్రంలో అమల్లో లేవన్నారు. ఎన్నికలకు ముందు చివరి 6 నెలలు తన పాలనపై చర్చ జరుగుతుందన్నారు. కేటీఆర్, హరీష్ రావు కవితను పిల్లగాళ్లు అని కేసీఆర్ అన్నారని, మరి ఆ పిల్లగాళ్లను అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నారని కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కగార్ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని ఆకాంక్షించారు. కగార్ పై తమ పార్టీ నిర్ణయం తీసుకున్నాక ప్రభుత్వ విధానం ప్రకటిస్తామన్నారు. ఏడాదిన్నర నుంచి అనేక పథకాలు తీసుకొచ్చామన్నారు. ఇప్పుడు వాటన్నిటినీ స్ట్రీమ్ లైన్ చేస్తున్నామన్నారు. తాను కమిట్మెంట్ ఇస్తే చేసి తీరుతానని స్పష్టం చేశారు. అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి ఇప్పించానన్నారు. చేసిన పనులు చెప్పుకోవడంలో కొంత వెనుకపడ్డామన్నారు. దీన్ని స్పీడప్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అధికార యంత్రాంగాన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఆప్షన్ లేకనే కొంతమంది అధికారులను కొనసాగిస్తున్నామన్నారు. నేను ముఖ్యమంత్రి అయిన 2వ రోజే కేసీఆర్ గుండె పగిలింది అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్ర ఖజానా ఖాళీ చేశారు. ఇప్పుడు మమ్మల్ని నిందిస్తున్నారు. కేసీఆర్ ఎన్ని చెప్పినా ప్రజలు బీఆర్ఎస్ ను నమ్మే స్థితిలో లేరు. కేసీఆర్ అభద్రతా భావంతో మాట్లాడుతున్నారు. ఆయన ప్రసంగంలో స్పష్టత లేదు అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో తప్పు చేసిన నేతలను అరెస్ట్ చేయాలని ప్రజల నుంచి తమకు డిమాండ్లు వస్తున్నాయని, అయితే అరెస్టుల విషయంలో తొందర పడబోమని, చట్ట ప్రకారమే నడుచుకుంటామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.